నమస్కారం అండి. మీ సామాన్యుడి పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే, మన హోమ్ మినిస్టర్ అనిత గారు మీడియా సాక్షిగా నిజంగా అండి కొంతమంది మంత్రులకి టీడీపీ వాళ్ళకి అబద్ధాలు కలిసి వస్తాయేమో నిజంగా చెప్తానండి. ఎంత బ్యూటిఫుల్ అంటే, ఇప్పుడు అందాక ఎందుకండి అమరావతి ఈ డిస్కషన్స్ ఎందుకు? అమరావతి మునిగిందంట, వీళ్ళకి పని పాట లేదని చెప్తున్నారు. దయచేసి అనిత గారికి 2 చేతులు ఎత్తి దండం పెడతాను. అట్లానే టీడీపీకి సపోర్ట్ చేసే మీడియాకి కూడా 2 చేతులు దండం పెడుతుంది అడుక్కుంటున్నాను దయని. ఇలా మునిగిపోదని వాగే కుక్కల నోర్లు ముయించాలి మీరు, టీవీలో చెప్పడం కాదు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ టీడీపీకి సపోర్ట్ ఇచ్చే మీడియా అమరావతి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకి వాళ్ళ ఛానల్స్లో హోమ్ మినిస్టర్ గారు ఇదిగోండి ఇట్లా మునగలేదని రోడ్లని చూపిస్తూ కళ్ళారా చూపించాలి. టీవీలో ఏముంది, పిచ్చి వేదవలు సామాన్య ప్రజలు లేకపోతే వెళ్ళి వాళ్ళ పని పాటు చూడరు, మీరు చెప్పిన నిజం అనుకుంటారు. మీరు నిప్పులు, టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా నిప్పులు. అబద్ధం అంటూ మీ నోట్లో నుంచి రాదు పొరపాటు కూడా. ఎందుకంటే మీరు నెంబర్ 1 అన్నం తింటున్నారు, సమస్య లేదు అందులో. అందుకని అమరావతి దగ్గరికి వెళ్ళి ఇది పొజిషన్ చూపించండి. చూపించి ఈ అమరావతి గురించి చెడుగా మాట్లాడే నోళ్ళు ఊహించండి. అది చేత కాదు, అది చేత కాక టీవీలో చెప్తారు. మరీ ఇంత దారుణమైన అబద్ధం ఏంటంటే అనిత గారు, మీరు బాధ్యతకరమైన పదవిలో ఉండి మొన్న పెరోల్ ఇప్పించారు, మీ సంతకం ఉంది, మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రారు. వాళ్ళేమో హాస్పిటల్స్లో రాసలీలలు ఆ వీడియో రికార్డ్ చేసి వేశారు. దాన్ని సమర్థించి మళ్ళీ పత్రికా విలేకరిని అసలు వెనకాల గురించి మాట్లాడచ్చు కదా అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. దొంగ దొరికిపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉండి మీరు అట్లా చేయకూడదండి. మిమ్మల్ని రిక్వెస్ట్, ఎందుకంటే అమరావతి మునగలేదు, అమరావతి నెంబర్ 1. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అమరావతికి వెళ్ళి మీ మీడియాలన్నింటిని తీసుకెళ్ళి ఏబిఎన్, మహాన్యూస్, TV5, CVR ఛానల్, బిగ్ టీవీ ఇవన్నీ తీసుకెళ్ళి అమరావతి మునగలేదు చూపించండి. దయచేసి 2 చేతులు మిమ్మల్ని జోడించి అడుక్కుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, దయచేసి చూపించండి. ఎందుకంటే మన కళల రాజధాని అమరావతి గురించి చండాలంగా మాట్లాడే ఎదవల నోళ్ళు మించాలి మీలాంటి వాళ్ళు. అప్పుడు అలాంటి వెధవలు మాట్లాడరు. దయచేసి చూపించండి ప్లీజ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.